జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సారథ్యంలో టీఎంటీ మర్చెంట్ వారు 120 హెల్మెట్స్ సిఎస్ఆర్ నిధుల నుండి వితరణ చేశారు. రాస్ ఫౌండేషన్, వెంకటరత్నం, వైట్ కాప్స్ మరియు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ తరపున సత్యనారాయణ 30 టాటన్స్ మరియు రేడియం జాకెట్స్ వితరణ చేశారు. తదుపరి ఈ సంవత్సరం 2024 జనవరి నుండి జూలై 30 వరకు 722 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్, అందులో 622 శిక్ష పడినవి. వారిలో 16 మందికి 2 రోజులు, ఒకరికి 3 రోజులు, మరొకరికి 4 రోజులు శిక్ష పడింది. తదుపరి 56,25,000 జరిమానా విధించబడింది. అదే ప్రకారం రోడ్లపై తోపుడు బండ్ల వారు మరియు ట్రాఫిక్ అంతరాయం కలగజేసే వ్యక్తులపై 775 టీఎన్ యాక్ట్ కేసులు నమోదు చేయబడింది. వారి వద్ద నుండి 2,07,800 రూపాయలు జరిమానా కోర్టు ద్వారా విధించబడింది. అదేవిధంగా ఇప్పటి వరకు 13,623 చలానాలు ఎన్ఐసి యాప్ ద్వారా వాహన అతిక్రమణదారులకు చలానాలు విధించబడింది. సదరు చలానాల ద్వారా 1,53,70,238 రూపాయలు జరిమానా విధించబడింది. ఇందులో 4,115 కేసులలో అతిక్రమించిన వారి నుంచి 46,87,453 రూపాయలు వసూలు చేయడమైంది. ఇందులో త్రిబుల్ రైడింగ్ 2,057, సెల్ ఫోన్ డ్రైవింగ్ 410, మైనర్ డ్రైవింగ్ 205, సౌండ్ పొల్యూషన్ 115, సౌండ్ పొల్యూషన్ 155, లైసెన్స్ లేని వారిపై 867, రాంగ్ పార్కింగ్ పై 165 చలనాలు విధించడమైందని పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ మరియు తిరుమల స్టీల్స్ అండ్ గోల్డ్ మర్చెంట్ ఆర్గనైజేషన్ వారు కొన్ని హెల్మెట్స్, బ్యాటన్స్, తర్వాత రిఫ్లెక్టివ్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది. సిఎస్ఆర్లో భాగంగా ఒక సామాజిక కార్యక్రమంలో భాగంగా వారిని అభినందించడం జరుగుతుంది. మరిన్ని కార్యక్రమాలు ఇంకా వారి ద్వారా మనం ఈరోజు ముఖ్యంగా ఉన్న మన డ్రగ్స్ని కూడా వాళ్ళు కొన్ని ఎడ్యుకేషన్ అండ్ పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది. సో దీనికి అభినందిస్తూ ముఖ్యంగా తిరుపతి పట్టణం చాలామంది ఎవ్రీడే దాదాపు ఒక 20,000 నుండి 30,000 వెహికల్స్ బయటింటి వస్తూ పోతూ ఉంటారు. అదే కాకుండా ఈ పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ట్రాఫిక్ నియంత్రణని, ట్రాఫిక్ నిబంధనలు కరెక్ట్గా పాటిస్తేనే ఒక మంచి ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది. అందులో భాగంగా మా ట్రాఫిక్ వారు కొంతవరకు విధులు నిర్వర్తిస్తున్నా కానీ ఆ ట్రాఫిక్ని మరింత భద్రతాపరంగా ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుస్తూ క్రమశిక్షణ గల ట్రాఫిక్ నియంత్రణని ఇక్కడున్న ప్రజలకు, వాహనదారులకు ఏర్పాటు చేయాలని నేను మీడియా ద్వారా కోరుతున్నాను. చాలా మంది షాప్స్ ముందర వారి ఫుట్పాత్స్ ఆక్యుపై చేసి తర్వాత వారి వ్యాపారాలు కొనసాగిస్తూ వారితో వచ్చిన వినియోగదారులు రోడ్ను ఆక్యుపై చేయడం వల్ల కంప్లీట్గా వెహికులర్ ట్రాఫిక్ రోడ్డు మొత్తం కంప్లీట్గా జామ్ అవుతుంది. కాబట్టి వాణిజ్య సముదాయాల వారు కూడా బాధ్యత వహించాలి. వారు కేవలం వాణిజ్యం చేసుకోవడమే కాదు, వారి షాప్ ముందున్న వెహికల్స్, పెద్ద వాణిజ్య సముదాయాలు అయితే వారి షాప్ ముందున్న వెహికల్స్ని క్రమశిక్షణగా పెట్టించుకోవడానికి అవసరమైతే ఒక మనిషిని నియమించుకొని పెట్టుకోవడం వల్ల ఒక క్రమశిక్షణ గల ట్రాఫిక్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా సహకరించాలి. రాబోయే రోజుల్లో ఏవైతే ట్రాఫిక్కి పూర్తి అంతరాయం కలిగించే విధంగా రోడ్డును ఆక్యుపై చేస్తారో వారిపై, ఆ షాపులపై కూడా తగిన చర్య తీసుకోమని తిరుపతి నగర మున్సిపల్ అథారిటీకి రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. సో అంతేకాకుండా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, తర్వాత ఈ లెఫ్ట్ బ్లాకింగ్ చేయడము, రైడింగ్ చేయడము, హెల్మెట్ లేకుండా ప్రయాణించడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, సైలెన్సర్ని వేరే సైలెన్సర్ ఫిట్ చేసి సౌండ్ పొల్యూషన్ కారణం అవ్వడము, వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ ట్రాఫిక్ వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ అన్నిటిపై కూడా ట్రాఫిక్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో ట్రాఫిక్ రూల్స్ని వారందరిపై కూడా చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో మీడియా ద్వారా ప్రజలు అందరూ సహకరించాలి, వాహనదారులు సహకరించాలి. వారి పరిరక్షణ, వారి యొక్క సురక్షిత డ్రైవింగే మా యొక్క ప్రథమ కర్తవ్యం. దీనికోసమై వాహనదారులు, తిరుపతి వాణిజ్య సముదాయ వర్తకులు మరియు అందరూ కూడా సహకరించాలని నేను మీడియా ద్వారా కోరుచున్నాను. హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు రాబోయే రోజుల్లో అందరూ కూడా హెల్మెట్స్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారి ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉంటుంది అనే ఒక మంచి రీజన్తో కోర్టు వారి ఉత్తర్వులను అందరూ కూడా పాటించాలి. దీనికి ముఖ్యంగా ఫస్ట్ మా శాఖ నుండే మొదలు పెడతాం. కమింగ్ డేస్లో ప్రతి ఒక్క పోలీస్ అధికారి మోటార్ సైకిల్పై ప్రయాణించే వ్యక్తి ముందు హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదు అని చెప్పి సూచన చేయడం జరుగుతుంది. సో మా ద్వారా మిగతా అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని మీ అందరి తరపున నేను అప్పీల్ చేస్తున్నాను. తద్వారా అట్లీస్ట్ చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారికి ఎటువంటి ఆపద జరగదు. అదేవిధంగా
వారి కుటుంబం కోసమే వారు అది పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.